महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। శ్లోకం చదువుదాం ఒకసారి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. సో వివేకము ఉన్నవారు దుఃఖించరు. పండితాః నా అనుశోచంతి. సో ఎవరైనా దుఃఖిస్తుంటే దాని అర్థం ఏమిటంటే వివేకము తక్కువైనది అని అర్థం. కానీ అలా అంటే బాగోదు. కానీ ఫ్యాక్ట్, వాస్తవం ఏంటంటే ఎవరైనా దుఃఖిస్తుంటే ఏ విషయానికైనా వివేకము తగ్గినది, ఆ క్షణంలో వివేకము తగ్గినది అని అర్థం. పైగా దుఃఖము ఉన్నప్పుడే కొంత ఈ వేదాంత విచారము అలవాటు అవుతుంది. ఎంతసేపు సుఖమే ఉంటే జీవితంలో వేదాంతానికేసి మక్కువ చూపరు. అసలు చూపించేవారు ఉండొచ్చు, కానీ అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సుఖము యొక్క అనుభవము మనసులో రాగాన్ని క్రియేట్ చేస్తుంది. సుఖము పట్ల సుఖము ఉన్నంత కాలము ఆ సుఖాన్ని కోరుకోవడంలోనే అయిపోతుంది ఆలోచన. దుఃఖము వచ్చినప్పుడే ఆ దుఃఖము పట్ల ఈ దుఃఖము నాకు వద్దు, ఈ దుఃఖము నుండి నివృత్తి కలగాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన మొదలవుతుంది. ఆలోచన మొదలయ్యి ఒక స్టేజ్లో వేదాంతం యొక్క ఆలోచనకు వస్తుంది మనస్సు రెడీ అయ్యి. అందుకనే ఇక్కడ శోకము నుండి ఇన్స్ట్రక్షన్ పుడుతోంది. ఒకటి, అర్జునునికి మనసులో దుఃఖము ఉన్నది, ఆ దుఃఖము నుంచి అతనికి నివృత్తి కావాలి. రెండు, అతనికి యోగ్యత కూడా ఉన్నది జ్ఞానానికి. సో అందుకని శోకము నుంచియే ఇన్స్ట్రక్షన్ మొదలవుతుంది. భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ కూడా శోకము దగ్గరే స్టార్ట్ అవుతుంది. అదొకటి. భాగవతంలో కుంతి స్తుతి ఉంటుంది. మొదటి అధ్యాయంలో కుంతి శ్రీకృష్ణుడిని స్తుతిస్తుంది. అందులో చక్కని శ్లోకము, అప్పుడప్పుడు మాకు కష్టాలు ఇస్తూ ఉండు అని ప్రార్థిస్తుంది ఆవిడ. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడని. అంటే అపునర్భవ దర్శనం అంటే మళ్ళీ అటువంటి అంటే దుఃఖము పుట్టినప్పుడే దుఃఖము నుండి ఈ విముక్తి కావాలి అని భగవంతుని ప్రార్థించుట జరుగుతుంది అనే స్పిరిట్ తోటి ఆమె శ్రీకృష్ణుడిని, అయ్యా మాకు అప్పుడప్పుడు దుఃఖాన్ని ఇస్తూ ఉండు అని కోరుకుంటుంది. చాలా చక్కని శ్లోకం ఉంటుంది సంస్కృతంలో, నాకు శ్లోకం గుర్తులేదు, కానీ ఆ మొదటి అధ్యాయంలో కుంతి స్థుతిలో ఉంటుంది. సో శోకము నుండే వేదాంతం యొక్క, అంటే అసలు ఆత్మతత్వం అనగానేమి అనే ఆలోచనకి శోకము నుండే వస్తారు సాధారణంగా. కొంత దుఃఖము అనుభవించినప్పుడే ఇటువంటి శాస్త్రము చదువుకున్నటకు మక్కువ కలుగుతుంది మనసులో. రామాయణంలో కూడా వాల్మీకి యొక్క రచన శోకము నుండే బయలుదేరుతుంది. వేటగాడు ఓ పక్షిని చంపేయట చూసి ఆయన మనసులో, ఇద్దరు పక్షుల జంటలో ఓ పక్షిని వేటగాడు చంపేయడం చూసి ఆయన మనసులో బోల్డంత దుఃఖము కలుగుతుంది. ఆ దుఃఖం నుంచి ఓ శ్లోకం పుడుతుంది. శోకం నుండి శ్లోకము పుట్టినది, అక్కడి నుంచి రామాయణం పుట్టినది. సో శోకము ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. దుఃఖము వచ్చినప్పుడు అవకాశం. సో అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు శోకము అన్న విషయముతో ఇన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నాడు. సో పండితాః నా అనుశోచంతి, దుఃఖించరు. గతాసూన్ అగతాసూన్, మరణించిన వారి గురించి
లేక ఉన్నవారి గురించి ఇద్దరి విషయంలోనూ పండితులు దుఃఖించరు. పైగా నీ ప్రజ్ఞావాదాంశ భాష్యతే, ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు, కానీ అశోచ్యాన్ అన్వశోచ, ఎవరి గురించి దుఃఖించకూడదో వారి గురించి దుఃఖిస్తున్నావు. సరే, మనం ముందు ఒక చక్కని విచారము చదువుతున్నాము, ఆ విచారాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ విచారం అయితే మనము ముందుకు నడుస్తుంది శ్లోకాలు. మనకు ఇంకో 2-3 రోజులు పడుతుంది ఈ విచారం పూర్తవడానికి. ఈ విచారాన్ని పూర్తి చేసుకుని అప్పుడు శ్లోకాలు ముందుకు నడిపిద్దాం. ఈ విచారం ఉంటుంది మధ్యలో కొంతసేపు, ఒక్కో చోట ఇలా కొంచెము గంభీరమైనటువంటి విచారం ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ కొన్ని శ్లోకాలు చకచకా నడుస్తాయి. మళ్ళీ ఓ చోటకు వచ్చి స్పీడ్ బ్రేకర్ లాగా ఈ విచారం ఒకటి వస్తుంది. సో చదువుదాం. అంటే మంచి చక్కని విచారం ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ టాపిక్ చాలా పెద్ద డిబేట్ ఇది. మన సంప్రదాయంలో, ఎస్పెషల్లీ మన సంప్రదాయంలో చాలా పెద్ద డిబేట్ ఇది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు కర్మజ్ఞానములకు సముచ్చయము బోధిస్తున్నాడు అనేటటువంటిది పాపులర్ స్టాండ్. అంటే ఒకే మనిషి ఒకే కాలంలో జ్ఞాననిష్ట, అంటే ఆత్మ అకర్త అనేటటువంటి నిష్టలో ఉండుట, అదే ఒకే ఏకకాలంలో కర్మని చేయుట, కామ్యకర్మలు చేయుట అనేటటువంటి మిక్స్, సముచ్చయము అంటారు. ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండిటిని అనుష్ఠించుట అనేది చెప్తున్నారు అనేటటువంటిది పూర్వపక్షి యొక్క ప్రతిపాదన. పూర్వపక్షము సిద్ధాంతము అంటాం సంస్కృతంలో. సిద్ధాంతము అంటే సిద్ధాంతి, ఇక్కడ శంకర్లు ప్రతిపాదిస్తున్న దానికి సిద్ధాంతము అని పేరు. అవతల డిబేట్ లో అపోనెంట్ చెప్తున్న దానికి పూర్వపక్షము అని పేరు. సో పూర్వపక్షము సిద్ధాంతము అని అట్లా బైనరీగా నడుస్తూ ఉంటుంది ఈ విచారం. చాలా చక్కని టీచింగ్ మెథడ్ ఇది. పూర్వపక్షం చెప్తారు, పూర్వపక్షానికి ఖండిస్తూ సిద్ధాంతం చెప్తారు. మళ్ళీ సిద్ధాంతంలో ప్రశ్నను లేవనెత్తి పూర్వపక్షం చెప్తారు. మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూనో, లేకపోతే ఆ ప్రశ్న ఇన్వాలిడ్ అని దాన్ని ఖండిస్తూనో దాన్ని సిద్ధాంతం చెప్తారు. మళ్ళీ సిద్ధాంతం మీద ప్రశ్న లేవనెత్తుతాడు పూర్వపక్షి, మళ్ళీ దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తారు. సో ఇలాగా ఇది ఒక చాలా చక్కని చాలా చక్కని టీచింగ్ స్టైల్ అది. మన శాస్త్రీయమైనటువంటి లిటరేచర్ లో అయితే అన్ని శాస్త్రాల్లోనూ, గ్రామర్ పుస్తకాల్లో కూడా ఇలాగే ఉంటుంది టీచింగ్. మీరు పాణిని అష్టాధ్యాయి ఈ వ్యాఖ్యలు చదివితే, ఆ పాణిని అష్టాధ్యాయి సూత్రానికి కింద వైయాకరణులు రాసిన భాష్యాలు అంటే కమెంటరీలు చూస్తే అందులో కూడా ఈ సూత్రానికి అర్థము ఇది అని సిద్ధాంతము రాసి దానికి పూర్వపక్షం లేవనెత్తారు. అంటే ఇది తప్పు నువ్వు చెప్తున్నది అని చెప్పి అందు మీద ప్రశ్న లేవదీసి ఆ ప్రశ్నని ఖండిస్తారు. సో అన్ని శాస్త్రాల్లోనూ కూడా ఇది చాలా స్టాండర్డ్ గా కనిపిస్తుంది, ఈ పూర్వపక్షము సిద్ధాంతము అంటే. సో అయితే ఇక్కడ పూర్వపక్షం లేవనెత్తుతున్నారు. సిద్ధాంతం చెప్పడం అయినది జ్ఞానకర్మలకు సముచ్చయమే కానీ సమన్వయమే కానీ సముచ్చయము కాదు అన్నది సిద్ధాంతము, అది చెప్తున్నారు. అది ఎక్కడ చదివాము? ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో లాస్ట్ వరకు చదివాము. తేభ్య వ్యుత్థాయ ప్రవ్రజంతి ఇది వ్యుత్థానం ఆత్మానమేవ లోకమిచ్చతః అకామస్య విహితం, అక్కడలాగా చదివాం. అంటే ఒకళ్ళకి గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ధర్మ జిజ్ఞాస, అంటే ధర్మ అంటే కర్మ. వేదంలో ధర్మము శబ్దమునకు కర్మ అని అర్థం. అంటే వేదము చేత ప్రేరేపింపబడిన కర్మలకు ధర్మము అని వేదంలో అర్థం. సో ధర్మ జిజ్ఞాస అంటారు. అంటే కర్మకాండ యొక్క సూత్రములు ఉన్నాయి. జైమిని మహర్షి రాసినటువంటి కర్మకాండ యొక్క సూత్రాలు ఉన్నాయి. ఆ కర్మకాండ యొక్క సూత్రాలు మొదలయ్యే ముందు అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదలవుతుంది. అంటే ఇప్పుడు
గురించి చెప్తారు. ధర్మము గురించి తెలుసుకోవాలనుకున్న వాడికి కర్మకాండ, అంటే కర్మల గురించి తెలుసుకోవాలనుకున్న వాడికి. మీరు వ్యాస మహర్షి యొక్క వేదాంత సూత్రాలకు వచ్చినప్పుడు మొదటి సూత్రము అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలు. అంటే ఇప్పుడు నేను బ్రహ్మ గురించి తెలుసుకోవాలి, అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి, అది డిస్టింక్షన్. సో అయితే గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని కర్మ చేయాలనుకున్నవాడు, కర్మ చేయడానికి కర్మలు చేసి 3 రకాల లోకాలని సాధించాలనుకున్నవాడు పెళ్లి చేసుకుంటాడు. సో కామయత దారామ్యస్యాత్, అంటే పెళ్లి చేసుకుంటేనే కానీ కర్మకు అర్హత రాదు. కర్మ చేయాలి అంటే వైదికమైనటువంటి కానీ స్మృతులలో చెప్పినటువంటి, ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయాలనుకోండి, పెళ్లి చేసుకుంటేనే కానీ సత్యనారాయణ వ్రతం చేసుకుందుకి అర్హత రాదు. సో అందుకని విద్యార్థి విద్యాభ్యాసమును పూర్తి చేసుకుని కర్మలు చేయాలనుకుంటూ, అంటే 3 రకాల కోరికలు ఏం చెప్పారు? పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, 3 చెప్పుకున్నాం. పుత్రుడు కావాలి, సంతానం కావాలి, సంపద కావాలి, మంచి లోకాలను సాధించాలి అనేటటువంటి కోరికలతోటి విద్యాభ్యాసము పూర్తయినటువంటి ఒక వ్యక్తి దారామి స్యాత్, నాకు భార్య కావాలి అని వివాహం చేసుకుంటాడు. అదొక పాత్. అటువంటి వాడికి వేదములో శ్రౌత కర్మలు అంటారు. శృతి చెప్పిన కర్మలు తర్వాత వస్తుంది, స్మార్త కర్మల విషయం వస్తుంది, తర్వాత పురాణాలలో చెప్పినటువంటి కర్మలు. అదొక పాత్. అది కాకుండా తేభ్య వ్యుత్థాయ, ఈ కోరికల నుండి పైకి లేచి, ఈ 3 రకాల ఏషణలు ఉన్నాయి కదా, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, సంతానము, సంపద, లోకములను సాధించుట, పుణ్యలోకములను సాధించుట అనేటటువంటి 3 రకాల కోరికల నుండి పైకి లేచి తేభ్య వ్యుత్థాయ ప్రవ్రజంతి, అంటే సన్యాసం తీసుకుని ఏం కావాలనుకుంటారు సన్యాసం తీసుకున్న వాళ్ళు? ఆత్మానమేవ లోకం ఇచ్చత, ఆత్మలోకం కావాలి, ఆత్మయే లోకం, ఆత్మయే లోకం అనే దాన్ని సాధించాలి, అదే కావాలి నాకు ఈ కోరికలతో సంబంధం లేదు అనుకునేవాడు అకామస్య విహితం, కామం లేని వానికి సన్యాసము విధించినారు. కామములు ఉన్నవాడికి పెళ్లి చేసుకుని శ్రౌత కర్మలు చేసుకునేటటువంటి మార్గమును విధించినారు అని శతపథ బ్రాహ్మణంలో బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పినటువంటి వాక్యమును ఒకటి చెప్పి, ఈ డిస్టింక్షన్ ఏదైతే ఉందో, ఈ విభాగము, జ్ఞాన మార్గము, జ్ఞాన యోగము, అంటే జ్ఞానమును ఆశ్రయముగా చేసుకున్నటువంటి లైఫ్ స్టైల్. జ్ఞానం అంటే ఆత్మ అకర్త అనేటటువంటి, ఆత్మ అభోక్త, కర్త కాదు, ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ నాట్ ద ఎంజాయర్ అనేటటువంటి పర్స్పెక్టివ్ లో నుంచి పుట్టినటువంటి లైఫ్ స్టైల్, అది జ్ఞానయోగం. నేను ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిని, నాకు కోరికలు ఉన్నాయి, నేను కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటి పర్స్పెక్టివ్ నుంచి పుట్టినటువంటి లైఫ్ స్టైల్. ఈ రెండిటి యొక్క విభాగము చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి విభాగం ఏమి ఆయన కొత్తగా సృష్టించిన విభాగము కాదు. ఆయనకి కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పబడినటువంటి, అంటే శ్రీకృష్ణుడు అర్జున సంవాదానికి కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పబడినటువంటి వేదమంత్రములలో కూడా ఇదే విషయము చెప్పబడినది. సో ఇక్కడేమి శ్రీకృష్ణుడు కొత్తగా ఇంప్రొవైజ్ చేసి కొత్త దానిని సృష్టించేమి చెప్పట్లేదు అని అక్కడ దాకా చూసాం. అది సిద్ధాంతం. చదువుదాము, పూర్తి చేద్దాము సిద్ధాంత వాక్యాన్ని. తదేతత్ విభాగవచనం తదేకత్ విభాగవచనం అనుపపన్నం స్యాత్ అనుపపన్నం స్యాత్ యది శ్రౌతకర్మ జ్ఞానయోః ముచ్చయః అభిప్రేత స్యాత్ భగవతః. సో యది సముచ్చయః అభిప్రేతః భగవతః స్యాత్, ఒకవేళ భగవంతుడు సముచ్చయమే చెప్పి ఉంటే, అంటే దేనికి సముచ్చయము? శ్రౌతకర్మ జ్ఞానయోః, శ్రౌతకర్మకు అంటే వేదములో చెప్పినటువంటి కర్మలకు, జ్ఞానమునకు. శ్రౌతకర్మ జ్ఞానయోః, అక్కడ
ప్రింట్ మిస్టేక్ ఉంది, మధ్యలో స్పేస్ ఉండకూడదు, ఒకటే పదం అది. శ్రౌత కర్మ జ్ఞాన యోహో అనేది సప్తమి ద్వివచనం ఆర్ షష్ఠి ద్వివచనం, షష్ఠి విభక్తి ద్వివచన శబ్దము. అంటే శ్రౌత కర్మ జ్ఞానములకు అని అర్థం. శ్రౌత కర్మ అంటే వైదికమైనటువంటి కర్మ, వేదములో చెప్పినటువంటి కర్మలకు జ్ఞానమునకు సముచ్చయము భగవంతుని యొక్క అభిప్రాయం అయితే, ఆ సముచ్చయమునే చెప్పుట భగవంతుని యొక్క అభిప్రాయం అయి ఉంటే ఏతత్ విభాగ వచనం అనుపపన్నం స్యాత్. ఇక్కడ భగవంతుడు మనకి 3వ చాప్టర్కి వచ్చేసరికి చాలా క్లియర్ గా చెప్తాడు విభాగం. అంటే జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. యోగులు అంటే నిష్కామ కర్మలు చేసే వాళ్ళకి యోగులు అని పేరు. సాంఖ్యులు అంటే జ్ఞానములు, అంటే ఆత్మ అకర్త అనేటటువంటి నిశ్చయములో ఉండేవారికి సాంఖ్యులు అని పేరు. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనే విభాగవచనం ఏదైతే రాబోతోందో మూడో చాప్టర్ ఫస్ట్ శ్లోకంలో వస్తుంది. పైగా 2వ చాప్టర్లో 39-40 శ్లోకాల దగ్గర కూడా వస్తుంది ఈ విభాగవచనం. తర్వాత అర్జునుడు అడుగుతాడు కూడా, నన్ను నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తున్నావయ్యా, ఒక పక్క జ్ఞానము అంటున్నావు, ఒక పక్కన కర్మ అంటున్నావు, ఈ రెండింటిలో ఏదో నువ్వే నాకు నిశ్చయించి చెప్పు అని అర్జునుడు విభాగమును అర్థం చేసుకున్నట్టు క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడిగితే శ్రీకృష్ణుడు డైరెక్ట్ గా సమాధానం కూడా చెప్తాడు. జ్ఞానానికి నీకు జ్ఞాననిష్టకు నీకు టైం ఉన్నది, కంగారు లేదు. నువ్వున్న నీ కాంటెక్స్ట్ లో నువ్వు నీ కర్మనే చేయాలి, నీ కర్తవ్య కర్మను చేయాలి అని ఆయనకి నీకు కర్మయోగమే కరెక్ట్ అని చాలా డైరెక్ట్ గా సమాధానం కూడా చెప్పబోతున్నాడు. మనం చూస్తాం శ్లోకం. సో ఈ విభాగము అనుపపన్నం అయి ఉండేది, ఈ విభాగము పుట్టే ఉండేది కాదు. ఒకవేళ భగవంతుడు వేదములో చెప్పిన కర్మలకు మరియు జ్ఞానమునకు సముచ్చయము అంటే గుర్తుపెట్టుకోండి, ఆ పదము యొక్క అర్థము ఏకకాలములో ఒక మనిషి ఒకే కాలంలో జ్ఞాననిష్టలోను కర్మనిష్టలోను కలిసి ఉండుట, ఒకే కాలంలో ఉండుట అనేదానికి సముచ్చయము అని పేరు. అంటే ఒక మనిషి బ్రహ్మచారిగాను గృహస్థుగాను ఒకే సమయంలో ఉండలేరు కదా, ఉండగలిగితే దానికి సముచ్చయం అని పేరు. ఒక మనిషి వేర్వేరు సమయంలో బ్రహ్మచారిగాను గృహస్థుగాను ఉండగలడు. లేదా వేర్వేరు పురుషులు ఒకే సమయంలో బ్రహ్మచారులుగాను గృహస్థులుగాను ఉండగలరు. అంతేనే గాని ఒకే మనిషి ఒకే సమయంలో బ్రహ్మచారి అగుట ప్లస్ గృహస్థు అగుట అనేది సంభవం కాదు. ఆ విధముగా భగవంతుని ఉద్దేశము సముచ్చయము చెప్పాలి అని ఉంటే ఈ విభాగవచనము అనుపపన్నం అయ్యేది, అనుపపన్నం స్యాత్. సో అనుపపన్నం అయి ఉండేది కదా అని శంకర్లు చూడండి ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తారు. శంకర్ల యొక్క టీచింగ్ స్టైల్ చాలా డైరెక్ట్ గా ఉంటుంది, ఓపెన్ అండ్ డైరెక్ట్. అందులో ఏమి బీటింగ్ అరౌండ్ ద బుష్ కనిపించదు మీకు అసలు. దాన్ని ఏదో తిప్పి చెప్పుట అనేది డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఒకవేళ భగవంతుని యొక్క అభిప్రాయము సముచ్చయం అయితే ఈ విభాగవచనము కుదురు ఉండేది కాదు అని ఎంతో డైరెక్ట్ గా ఆయన విషయాన్ని చెప్పేస్తున్నారు. అలాగే ఉంటుంది ఆయన టీచింగ్. ఎక్కడా కూడా మాట తడబడకుండా చాలా స్ట్రైట్ గా ఓపెన్ గా క్లియర్ గా ఉంటుంది. కాకపోతే మనకి సంస్కృతం రాదనుకోండి, ఈ వాక్యాన్ని అన్వయం చేసుకోవడం కష్టం అయిపోతుంది. ఈ వాక్యాలు జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. పైగా ఈ పూర్వపక్షము సిద్ధాంతము అనేటటువంటి బైనరీ సిస్టమ్ ఉంటుంది టీచింగ్ లో. ఈ వాక్యాల్లో అది కలిసిపోయి ఉంటుంది. ఒక ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వాక్యం పూర్వపక్షము, ఒక్కో చోట సెకండ్ హాఫ్ ఆఫ్ ద వాక్యము సిద్ధాంతము ఉంటుంది. మీకు కరెక్ట్ గా మీరు జాగ్రత్తగా అన్వయం చేసుకోకపోతే పూర్వపక్షానికి సిద్ధాంతానికి ఆ వాక్యంలో ఎక్కడ వరకు పూర్వపక్షము ఎక్కడి నుంచి సిద్ధాంతం అనేది క్లియర్ గా తెలియదు. కొంచెం జాగ్రత్తగా సంస్కృతం తెలుసుకుని అన్వయం చేసుకుంటే తెలుస్తుంది. అందుకే అనువాదాల్లో చాలా సార్లు మీనింగ్ క్లారిటీ రాదు. ఈ వాక్యాల యొక్క అనువాదాలు ఉంటాయి, సింపుల్ గా దీన్ని వర్డ్ టు వర్డ్ లిటరల్ గా ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తే చాలా సార్లు మీకు అనువాదం చదివినా కూడా అసలు ఇందులో పూర్వపక్షం ఏది సిద్ధాంతం ఏది అనేది క్లారిటీ తెలియదు. అది మార్క్ చేసుకుని చదువుకున్నప్పుడు పెన్సిల్ ఉంటే మార్క్ చేసుకోవాలి, ఇక్కడ దాకా పూర్వపక్షము ఇక్కడ నుంచి సిద్ధాంతము అని మార్క్ చేసుకుంటే మనం మళ్ళీ చదువుకున్నప్పుడు అది బుద్ధికి తోస్తుంది. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. మళ్ళీ
మళ్ళీ వచ్చి చదివినప్పుడు అది ఏమిటి ఏం చెప్తున్నారు అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోయినట్టు ఉంటుంది సెంటెన్స్. చదువుదాం నెక్స్ట్ సెంటెన్స్. నచ అర్జునస్య न च अर्जुनस्य ప్రశ్నః ఉపపన్నః భవతి प्रश्नः उपपन्नः भवति జ్యాయసి చేత్ కర్మణస్తే ఇత్యాదిః. जायसि चेत् कर्मणस्ते इत्यादिः. సో మూడవ శ్లోకం, మూడో చాప్టర్ ఫస్ట్ శ్లోకంలో అర్జునుని ప్రశ్న ఇది. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అనేటటువంటి శ్లోకము. మూడో చాప్టర్ లో ఫస్ట్ శ్లోకం మనం చదువుతాము, అలాగా అక్కడ దాకా వచ్చినప్పుడు చదువుతాము. కాకపోతే అక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే జ్యాయసి చేత్ కర్మణ తే మత బుద్ధి, అంటే నీ ఉద్దేశంలో జనార్దన, ఓ శ్రీకృష్ణుడా, చూడండి జనార్దన అంటున్నాడు, జనులను పీడించేవాడా అంటే ఏంటి, ఇప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టేయడమా నీ అభిప్రాయము అనే ఉద్దేశంలో జనార్దన అని సంబోధించి, ఓ జనార్దన నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు నువ్వు ఇప్పుడు. జాయసి చేత్ కర్మణ తే మత బుద్ధి, అంటే కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే నీ మతములో, అంటే నీ ఉద్దేశంలో కర్మ కంటే జ్ఞానమే గొప్పదైనప్పుడు తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ, అప్పుడు నన్నెందుకు కర్మ చేయమంటున్నావు, అందులోనూ పైగా యుద్ధం అనేటటువంటి ఘోరమైన కర్మను చేయమంటున్నావే అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న ఏంటి, ప్రశ్న ఉపపన్న నా భవతి, ఆ నా చూసారా, నా పట్టుకొచ్చి భవతి పక్కన పెట్టుకోవాలి, మనం అన్వయం చేసుకుందాం. అర్జునస్య ప్రశ్న, అర్జునుని యొక్క ప్రశ్న. ఏ ప్రశ్న, మూడో చాప్టర్ మొదటి శ్లోకంలో ఉన్నటువంటి ప్రశ్న. ఈ కర్మ కంటే జ్ఞానమే గొప్పదైనప్పుడు ఈ ఘోరమైన కర్మలో నన్నెందుకు నువ్వు నియమిస్తున్నావు అని ప్రశ్న ఉంది అక్కడ. ఆ ప్రశ్న ఉపపన్న, ఆ ప్రశ్న లేవనెత్తుట నా భవతి ఉండదు కదా, సాధ్యము కాదు కదా. ఒకవేళ విభాగవచనమే లేకపోతే, అర్జునునికి విభాగము చెప్తున్నాడు అని అర్థమై ఉండకపోతే ఈ ప్రశ్న ఎలా అడుగుతాడు అంటున్నారు శంకర్. ఓకే, అయితే దానికి ఇప్పుడు మనము అది దాన్ని ఏమంటాం మనం, సంగ్రహవాక్యం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వివరణం చదువుదాం. వివరణము ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం, ఏకపురుషానుష్ఠేయః అసంభవం, అనుష్ఠేయత్వ అసంభవం, ఏకపురుషానుష్ఠేయత్వ అసంభవం, ఏకపురుషానుష్ఠేయత్వః అసంభవం, బుద్ధికర్మణోః భగవతా పూర్వం అనుక్తం కథం అర్జునః అశ్రుతం బుద్ధేశ్చ కర్మణః జాయస్త్వం భగవతి అధ్యారోపయేత్ మృషైవ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి ఇతి. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిః ఇతి. ఓకే, సో శంకర్లు ఆ పైన చెప్పినటువంటి వాక్యాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏకపురుష అనుష్ఠానత్వ అసంభవం, ఒక పురుషును ఒకే సమయమునందు జ్ఞాన కర్మలు అనుష్ఠించుట అసంభవము అని, బుద్ధికర్మణోహ అంటే బుద్ధికర్మణోహ ఏకపురుషానుష్ఠేయత్వం అసంభవం, అంటే బుద్ధి కర్మల యొక్క అంటే జ్ఞాన కర్మలను యొక్క అనుష్ఠానము అసంభవము ఒక పురుషుని చేత ఒక కాలములో అని అక్కడ మనం యాడ్ చేసుకోవాలి. దానికి ఏకపురుష ఏకకాల అనుష్ఠేయత్వం, ఒకే కాలములో అనుష్ఠానము చేయుట అనేది భగవత పూర్వం అనుక్తం, ఒకవేళ భగవంతుడు అలా చెప్పి ఉండకపోతే, అంటే మూడో చాప్టర్ ఫస్ట్ శ్లోకానికి రాకముందు ఉన్నటువంటి 72 శ్లోకాలు 62 శ్లోకాలు ఉంటాయి, 2:11 నుంచి 2:72 దాకా సెకండ్ చాప్టర్ లో. ఈ 62 శ్లోకాల్లో చెప్పిన విషయంలో భగవంతుడు ఈ విభాగము చెప్పి ఉండకపోతే అర్జునుడు ఈ ప్రశ్నే అడుగుండేవాడు కాదు కదా అంటున్నారు. భగవతా పూర్వం అనుక్తం యది, ఒకవేళ భగవంతుడు ముందు ఆ విభాగము చెప్పి ఉండకపోతే కథమర్జున, ఏ విధంగా అర్జునుడు అశ్రుతం, ఏమిటి అశ్రుతం, బుద్ధేశ్చ కర్మణ ధ్యాయస్త్వం అశ్రుతం,
జ్ఞానము కర్మ కంటే, బుద్ధి అంటే జ్ఞానము అని మనము అక్కడ అర్థం చేసుకోవాలి. జ్ఞానము కర్మ కంటే గొప్పది. బుద్ధేహే కర్మణ ధ్యాయస్త్వం. బుద్ధి యొక్క కర్మ కంటే గొప్పతనము అశ్రుతం, విని ఉండకపోతే. భగవంతుని చెప్పిన దాని యందు అధ్యారోపయేత్ మృషైవ. మృష అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? మిరేజ్. మిరేజ్ అంటే ఏంటి? నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నాయి అనుకోవడం. దాన్ని ఏమంటాం తెలుగులో? తెలుగు పదం గుర్తు రావట్లేదు. ఎండమావులు. ఎండమావులు. మృష అంటే ఎండమావి. ఎండమావి వలె లేనిది ఉన్నట్టు అనుకున్నట్టు అర్జునుడు అడుగుండాలా ప్రశ్న అని అడుగుతున్నారు. ఎండమావి వంటి ప్రశ్న అడిగాడా ఏంటి అర్జునుడు అంటున్నారు. అర్జునుడు వినని మాట గురించి ప్రశ్న అడగడుగా. అశ్రుతం కథం అర్జున అశ్రుతం భగవతి అధ్యారోపయేత్ మృషైవ. ఏ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పని విషయాన్ని, అంటే శ్రీకృష్ణుడు చెప్పని విషయం గురించి ప్రశ్న ఎందుకు అడుగుతాడు? చెప్పిన విషయాన్నే ప్రశ్న అడిగి ఉండాలి కదా. అంటే అర్జునుడు ఏమీ అంత తెలివి తక్కువ వాడేం కాదు కదా. చెప్పిన విషయం విని దాని నుంచే ప్రశ్న అడుగుంటాడు. చెప్పకుండా ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు అది కూడా చాలా క్లియర్ గా, ఈ కర్మం కంటే జ్ఞానము గొప్పదని చెప్తున్నావు ఓ కృష్ణ, చెప్పి నన్ను నువ్వు కర్మ చేయమంటున్నావు అనే తక్కువ దాన్ని ఎందుకు చేయమంటున్నావు నన్ను అని అర్జునుడు ప్రశ్న. మరి ప్రశ్న అలా ఉండదు కదా అని శంకరులు సిద్ధాంతాన్ని క్లారిఫై చేస్తున్నారు. ఇది సిద్ధాంత వాక్యం ఈ పారాగ్రాఫ్ అంతా. ఓకే, చదువుదాం. నెక్స్ట్ వాక్యం చదువుదాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కించ యది యది బుద్ధికర్మణోః సర్వేషాం సముచ్చయః ఉక్తః స్యాత్ అర్జునస్యాపి సహ ఉక్త ఏవ ఇతి. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ బుద్ధి కర్మల యొక్క సముచ్చయమే అంతటా చెప్పి ఉంటే, ఓకే, అన్ని చోట్ల కూడా చెప్పి బుద్ధి కర్మల యొక్క సముచ్చయమే చెప్పి ఉంటే, ఒకవేళ అంటే ఇది పూర్వపక్షం యొక్క వాక్యం. అంటే పూర్వపక్షంలో ఏంటి ప్రశ్న లేవదీస్తున్నారంటే, అర్జునుడు కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు. అర్జునుడి ప్రశ్నను బట్టి మీరు సిద్ధాంతం ఎలా నిర్ణయిస్తారు అన్న ప్రశ్న అనమాట. అర్జునుడు అజ్ఞాని, అవివేకము ఉన్నది. అవివేకము ఉంది కాబట్టి ఈ కన్ఫ్యూజన్ లో పడ్డాడు అర్జునుడు. మరి అవివేక్ యొక్క ప్రశ్నను బట్టి మీరు సిద్ధాంతం ఎలా నిర్ణయిస్తారు అంటే, అర్జునుని యొక్క వాక్యాన్ని శంకర్లు ఎగ్జాంపుల్ కింద కోట్ చేశారు కదా. సో ఎవరో ప్రశ్నలు ఎవరిస్తున్నారు, అదేమిటది? మీరు అవివేకంలో ఉన్నటువంటి వాడి వాక్యాన్ని బట్టి సిద్ధాంతాన్ని ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్న వేస్తున్నారు అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల కూడా వేదంలో సముచ్చయమే చెప్పబడింది. ఓకే, అన్ని చోట్ల సముచ్చయమే చెప్పబడింది కాబట్టి ఇక్కడ అర్జునునికి కూడా సముచ్చయమే బోధిస్తున్నాడు కృష్ణుడు. కానీ అర్జునునికి అవివేకము ఉన్నది, అందుకని అతనికి సరిగ్గా అర్థం కాలేదు. అర్థం కాక అవివేకం నుంచి పుట్టినది ఆ ప్రశ్న, అంతేనే గాని కృష్ణుడు విభాగవచనం చెప్పలేదు అని పూర్వపక్షం అనమాట. ఇది పూర్వపక్షం యొక్క వాక్యం. చూడండి, ఆ చెప్పిన దాంట్లో చిన్న పాయింట్ పట్టుకున్నాడు పూర్వపక్షి. నువ్వు అర్జునుని వాక్యం కోట్ చేస్తున్నావే, అది అలా ఎలా కోట్ చేస్తున్నావు? అర్జునుడికేమో అక్కడ అవివేకంలో మునిగిపోయి ఉన్నాడు అర్జునుడు. అవివేకంలో మునిగిపోయి ఉన్నవాడి ప్రశ్నను కోట్ చేస్తావేంటి నువ్వు సిద్ధాంతం చెప్పడానికి అని చెప్పి పూర్వపక్షి ఒక చిన్న లాజికల్ పాయింట్ ని పట్టుకున్నాడు అనమాట. ఆ పాయింట్ చెప్పి దానికి సమాధానం చెప్పబోతున్నారు. సో ఓకే, సో ఇక్కడ యది సర్వేషాం అంటే వేదంలో అంతటా కూడా, అన్నిటి యందును కూడా, సర్వేషాం అన్నది అంతటా కూడా బుద్ధి కర్మణోహ సముచ్చయ ఉక్త స్యాత్. బుద్ధి కర్మల యొక్క సముచ్చయమే చెప్పబడి ఉంటే అర్జునస్యాపి సహ ఏవ ఉక్త, అర్జునుడు కూడా అదే చెప్పుంటారు. ఓకే, అది అర్జునుడు కూడా అది చెప్పుంటారు. ఇతి అన్నది పూర్వపక్షి వాక్యం. ఆ ఇతి వచ్చిందిగా ఇక్కడ దాకా పూర్వపక్షం అనమాట. ఇక్కడ నుంచి పూర్వపక్షానికి సమాధానం. నెక్స్ట్ పార్ట్ చూసారా, ఇది ఇక్కడ బ్రేక్ చేసుకోవాలి సెంటెన్స్ ని. ఈ హైఫన్ ఉంది, ఈ హైఫన్ ముందు వరకు ఉన్నది పూర్వపక్షము, హైఫన్ తర్వాత వచ్చినది సిద్ధాంతి యొక్క సమాధానం అన్నది. మనకి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివి దాని అన్వయం 1కి 10 సార్లు ఓకే అసలు వాక్యము కుదురుతోందా లేదా అని ఆలోచించుకుంటేనే కానీ ఇది తెలియదు.
సో ఏం చేస్తామంటే ఇది తెలియకుండా మనం దీన్ని ట్రాన్స్లేట్ చేసామనుకోండి, దాటేస్తాం. ఆ ఉన్న విషయం ఏదో ఆ, ఆ, అంటే ఇప్పుడు తర్వాత వస్తుంది, పిత్తము అనే వాక్యం వస్తుంది, పదం వస్తుంది ఎగ్జాంపుల్లో. పిత్తము అంటే ఏమిటి అంటే బయలు అని చెప్పాలి. నాకు పిత్తము అర్థం కాలేదు, బయలు అన్నా కూడా అర్థం కాలేదు. రెండింటికి మీనింగ్ తెలియదు. నాకు పిత్తమన్నా మీనింగ్ తెలియదు, బయలు అన్నా కూడా మీనింగ్ తెలియదు. కానీ ఏంటంటే చెప్పిన వాడికి ఓహో మీనింగ్ చెప్పారనిపిస్తుంది విన్నవాడికి. అలా ఉంటుంది ఆ, ఈ సెంటెన్సెస్ యొక్క అనువాదం అలా ఉంటుంది అనమాట. అలా చెప్పుకుని వెళ్ళిపోతారు ముందుకి. కానీ అది ఇది పూర్వపక్షి వాక్యము, ఇక్కడి నుంచి చెప్పినది సిద్ధాంతి యొక్క సమాధానము అని తెలుసుకుని చదువుకుంటేనే గాని ఆ వాక్యం పూర్తిగా అర్థం కాదు. సో ఇలాగే ఉంటుంది కొంచెం వీటి యొక్క అన్వయము జాగ్రత్తగా మనము ముక్కలు ముక్కల కింద వాటిని అర్థం చేసుకుందుకు పూర్వపక్షం యొక్క వాక్యాన్ని పూర్వపక్షము కింద, సిద్ధాంతం యొక్క వాక్యాన్ని సిద్ధాంతం కింద ఎక్కడికక్కడ 2 బకెట్లలో కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదొక మరి అది టీచింగ్ స్టైల్ అది. అయితే ఏమైందంటే ఈ టీచింగ్ స్టైల్ ని బట్టే నేను అనుకోవడం శంకర్ల దిగ్విజయ యాత్ర అనేటటువంటి ఒక అభిప్రాయము ఏర్పడినది. కథలు పుట్టాయి అక్కడి నుంచి. చూడండి, ఈ డిబేట్ చూసి ఎక్కడో అభిప్రాయం పుట్టుంటుంది. శంకర్లు దేశమంతా తిరిగి పెద్ద పెద్ద పండితులందరినీ వాదోపవాదాల్లో ఇండల్జ్ చేసి వాళ్ళని వాదోపవాదాల్లో నెగ్గి వచ్చారు అనేటటువంటి ఒక అభిప్రాయం పుట్టి ఉండవచ్చని నా అభిప్రాయం. కానీ మీరు సబ్జెక్ట్ మ్యాటర్ చూస్తుంటే ఆయన ఆత్మజ్ఞానికి వాదముతో ఏమిటి సంబంధము? నెగ్గడం, అసలు విజయంతో సంబంధమే ఉండదు ఆయనకి. ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞాని. ఆయనకేమీ ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఉండదు ఎవరిని మనము డిబేట్ లో ఎంగేజ్ చేసి వాళ్ళ మీద విజయం సాధించాలి అని. కానీ తర్వాత చెప్పుకున్న వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే నేను అనుకోవడం ఈ ఈ బైనరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంది ఇక్కడ, పూర్వపక్షము సిద్ధాంతము. అది చూసి ఏమనిపిస్తుంది అంటే, ఓ వీళ్ళందరూ ఇలా డిబేట్ చేసుకునేవారా అనిపిస్తుంది. కాదు, అది కాదు పాయింట్. అక్కడ పాయింట్ ఏంటంటే, మనకి శాస్త్రం చదువుతున్నప్పుడు వచ్చిన ప్రశ్నలను క్లియర్ గా ఆన్సర్ చేయడం. ఓహో, నీ మనసులో ఇటువంటి ప్రశ్న రావచ్చు, ఈ ప్రశ్నకి ఇది సమాధానం. ఇక్కడ మళ్ళీ ఇటువంటి ప్రశ్న రావచ్చు, ఈ ప్రశ్నకి ఇది సమాధానం. మళ్ళీ ఇక్కడ ఇటువంటి డౌట్ రావచ్చు, ఈ డౌట్ కి ఇది సమాధానం అని చెప్పేటటువంటి ఒక బ్యూటిఫుల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అది అందులో. అంతేనే గాని అది ఏదో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని ఒక పెద్ద ఆయన పుస్తకం కూడా పేరు గుర్తు రావట్లేదు, చాలా పెద్ద ఎకానమిస్ట్ యొక్క పుస్తకం ఉంది. సో ఇండియన్స్ చాలా ఆర్గ్యుమెంటేటివ్ అనే ఒక అభిప్రాయం ఉన్నది. కాదు, అది కథల్లో చెప్పుకుందుకి సినిమాల్లో చూపెట్టుకుందుకి బాగుంటుంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఇటువంటి స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉండేది. చాలా మంచి స్టైల్ ఆఫ్ టీచింగ్. కొంచెం నాకైతే చాలా నచ్చుతుంది. కాకపోతే మనము ఇటువంటి స్టైల్ ఆఫ్ లిటరేచర్ చదవడానికి కొంచెము దాన్ని ఏమంటారు, టేస్ట్ డెవలప్, ఆ ఆసక్తి డెవలప్ చేసుకోవాలి. సరే, చదువుదాం. శంకర్ల యొక్క సమాధానం చదువు. చూడండి, ప్రశ్న చూడండి ఎంత చక్కగా ఉందో. నువ్వు అవివేకి యొక్క ప్రశ్న పట్టుకుంటావు ఏంటయ్యా అని శంకర్లని పూర్వపక్షి ప్రశ్నలు లేవనెత్తాడు అనమాట. ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నా. అలా అడిగితే యది పూర్వపక్షి చెప్పిందే కరెక్ట్ అయి ఉంటే యచ్రేయః ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇతి కథముభయోః ఉపదేశే సతి అన్యతర విషయః ఏవ ప్రశ్నః స్యాత్. ఒకవేళ పూర్వపక్షికి సమాధానం చెప్తున్నారు అనమాట. ఒకవేళ నువ్వు అన్నది కరెక్టే అయితే, అంటే అన్ని చోట్ల సముచ్చయము చెప్పి ఓకే అర్జునునికి అర్థం కాలేదు అనుకుంటే, కానీ అర్జునుడి ప్రశ్న చూడండి ఎంత క్లియర్ గా ఉందో. శ్రేయః ఏతయోః ఏకం, ఈ రెండిటిలో ఒకటి. ఏతయోః అంటే షష్ఠి ద్వివచన శబ్దము. సహశబ్దానికి అతడు అన్న అది అనే శబ్దమునకు, తత్శబ్దమునకు షష్ఠి ద్వివచనము. ఏతయోః ఈ రెండిటిలో ఏకం ఒకటి. యత్ శ్రేయః ఏది శ్రేయస్కరో, తత్ మే
బ్రూహి సునిశ్చితం, అది నీవు డెఫినెట్ గా నిశ్చయం చేసి చెప్పు అని అడుగుతున్నారు. మరి ఇంత క్లియర్ ప్రశ్న ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ఒకవేళ భగవంతుడు సముచ్చయమే చెప్పి ఉన్నా అర్జునునికి తప్పుగా అర్థమై ఉంటే మాత్రము ఇంత క్లియర్ గా ఎలా అడుగుతాడు ప్రశ్న అని అంటున్నారు. శ్రేయ ఏతయో ఏకం ఇది ఆ ప్రశ్న ఉంది కదా, ఆ ప్రశ్న ఇది ఉభయోహో ఉపదేశే సతి. ఓకే, రెండు రెండు ఉపదేశములు ఉండి ఉండగా అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్ కథం అంటున్నారు. అంటే ఆ కథం అనేది మనం ఏం చేయాలంటే కథంను ముందు పెట్టుకోవాలి. ఈ కథంని తీసుకొచ్చి ఈ ఇతి తర్వాత హైఫన్ ఉందిగా అక్కడ పెట్టుకోవాలన్నమాట. అంటే శంకర్లు పూర్వపక్షి వాక్యాన్ని ఎలాగా, నువ్వు చెప్పింది ఎలాగా సంభవము అని కథం అని ప్రశ్న వేసి ఆయన సమాధానం చెప్తున్నారు. యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం ఇది ఉభయోహ ఉపదేశే సతి అని రెండు ఉపదేశములు ఉండక అన్యతర విషయ ఏవ ప్రశ్న స్యాత్, అప్పుడే కదా ఈ రెండిట్లో ఏది మంచిదో చెప్పమనే ప్రశ్న వస్తుంది అని అడుగుతున్నారు. అంతేనే కానీ నువ్వు చెప్పినట్టు అన్ని చోట్ల సముచ్చయమా చెప్పి ఉండంగా ఇక్కడ అర్జునుడికి భగవంతుడు డిఫరెంట్ గా చెప్పాడను, లేదా చెప్పింది అర్జునుడు డిఫరెంట్ గా అర్థం చేసుకున్నాడో అనేది నువ్వు ఎలా చెప్తావు? ఎందుకంటే క్వశ్చన్ చాలా క్లియర్ గా ఉన్నది అని దానికి దృష్టాంతం చెప్తున్నారు. చూడండి, ఆయన చెప్పిన వాక్యానికి ఆయన దృష్టాంతం ఇస్తున్నారు. దృష్టాంతము అంటే అనాలజీ, ఎగ్జాంపుల్ అనాలజీ ఇస్తున్నారు. ఒకటి చక్కనే చదువుదాం, దృష్టాంతం చదువుదాము. నహి పిత్త ప్రశమనార్థినః ఉపదేశే సతి కాదు వైద్యేన మధురం శీతం చ భోక్తవ్యం ఇతి ఉపదిష్టే తయోః అన్యతరత్ పిత్త ప్రశమన కారణం బ్రూహి ఇది ప్రశ్నః సంభవతి. ఆ నా మొదట్లో ఉన్నదిగా అది లాస్ట్ లో పెట్టుకోవాలి, పట్టుకొచ్చి నా సంభవతి ఇది ప్రశ్నః నా సంభవతి. దృష్టాంతం చెప్తున్నారు. దృష్టాంతంలో ఏం చెప్తున్నారు అంటే పిత్త ప్రశమనార్థినః అంటే పిత్తము అంటే ఒక రకమైనటువంటి హార్ట్ బర్న్ అనుకుందాం. ఒక రకమైనటువంటి వేడి ఎక్కువ అయితే పిత్తము నుంచే పైత్యము అన్న పదం వచ్చినది. సో పైత్యం ఎక్కువైంది అనమాట శరీరంలో. పిత్త ప్రశమనార్థిన అంటే పిత్తం తగ్గించుకునే కోరిక గలవాడు వైద్యుడి దగ్గరికి వెళ్తే వైద్యుడు ఏం చెప్పాడు? మధురం శీతంచ భోక్తవ్యం అని చెప్పాట. ఇది ఉపదిష్టే అంటే నువ్వు కారాలు తినకు, బజ్జీలు తినకు, వేడి చేసే పదార్థాలు తినకు అని చెప్పి మధురం శీతంచ భోక్తవ్యం, మధురమైనది శీతమైనది అంటే తీయగా ఉండేది, టేస్టీగా ఉండేది, తీయని రుచి ఉండేది, చల్లగా ఉండేది తినమన్నమాట. మరియు తీయనిది మరియు చల్లనిది తిను అని చెప్పేట డాక్టర్ అని చెప్పి ఉండగా మధురం శీతంచ భోక్తవ్యం ఇది ఉపదిష్టే. అప్పుడు ఈ ప్రశ్న వస్తుందా? రాదు కదా అంటున్నారు. ఎటువంటి ప్రశ్న? తయోహో ఆ రెండింటి మధ్యలో, ఏది మధురం శీతం మధ్యలో అంటే తీపి చల్లదనము మధ్యలో, వాటి రెండింటిలో అన్యతరత్ పిత్త ప్రశమన కారణం బ్రూహి. అప్పుడు మీరు డాక్టర్ని, అప్పుడు ఈ రోగి డాక్టర్ని అలాగా ఈ మధురము శీతము ఈ రెండిట్లో ఏది తినాలి, ఈ రెండిట్లో ఏది పిత్తాన్ని తగ్గిస్తుంది, అయితే ప్రశ్న నా సంభవతి అనే ప్రశ్న సంభవించదు కదా. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి మనము, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డైట్ చార్ట్ ఉంటుంది, అందులో ఆయన కొన్ని కొట్టేస్తాడు, మిగిలినవన్నీ టిక్ పెడతాడు. అంటే ఈ మూడు తినమని అర్థం. నువ్వు తీయగా ఉండేవి తిను, చల్లగా ఉండేవి తిను అంటాడు. అంటే తీయగా ఉండేవి మరియు చల్లగా ఉండేవి తినమని అర్థము. అంతేనే కానీ అప్పుడు మీరు డాక్టర్ని అయితే ఈ రెండిట్లో ఏది తినమంటారండి అని అడుగుతారండి? అడగరు కదా అంటున్నారు. సో డాక్టరు నువ్వు తీపి పదార్థములు చల్లని పదార్థములు తిను అని కాగితం మీద టిక్ పెట్టి ఇచ్చాడు. టిక్ పెట్టినప్పుడు మనం తిరిగి డాక్టర్ని అయితే ఈ రెండిట్లో ఏది మంచిది అని అడగంగా ఆ ఉద్దేశం ఏంటి? రెండు మంచివని అర్థం. ఆ విధంగా ఉంది నువ్వు లేవనెత్తిన వాదన అని ఆయన పూర్వపక్షిని ఖండిస్తూ దానికి దృష్టాంతము అంటాం, దృష్టాంతాన్ని ఇచ్చారు. పిత్త ప్రశమన కారణం తయోహో అన్యతరత్, ఆ రెండిట్లో ఏది బెస్ట్? మధురం శీతం ఈ రెండిట్లో ఏది బెస్ట్? బ్రూహి అని చెప్పు.
ఇది ప్రశ్న నా సంభవతి. ఆ వాక్యం మొదట్లో ఉన్న నా పట్టుకొచ్చి లాస్ట్ లో పెట్టుకోవాలి. నా సంభవతి ఇది ప్రశ్న నా సంభవతి అనే ప్రశ్న ఉదయించదు కదా అంటున్నారు. అక్కడికి ఆ పూర్వపక్షికి సమాధానం చెప్పడం అయినది. నెక్స్ట్ వాక్యం చదువుదాం. అథ అథ అర్జునస్య అర్జునస్య భగవదుక్త వచనార్థ భగవదుక్తవచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న వివేక అనవధారణ నిమిత్తః ప్రశ్నः కల్ప్యతే. కల్ప్యతే. తథాహి తథాపి తదాపి భగవతా భగవతా ప్రశ్నానురూపం ప్రతివచనం ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. దేయం. సో ఒకవేళ అర్జునుని యొక్క ప్రశ్న, ఓకే, మీరు అన్నట్టు ఇంకా ఆ పూర్వపక్షం ఉంది కదా, ఏంటి, అవివేక్ యొక్క ప్రశ్నను పట్టుకుని మీరు సిద్ధాంతం ఎలా నిర్ణయిస్తున్నారు అనే ప్రశ్న ఒకటి ఉన్నది. పూర్వపక్షం అది కదా లేవనెత్తాడు. ఆ పూర్వపక్షమునకు చెప్పే సమాధానంలో భాగంగా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అర్జునుని యొక్క ప్రశ్న అర్జునస్య ప్రశ్న భగవదుక్త వచనార్థ వివేక అనవధారణ నిమిత్త కల్ప్యతే. సో ఆ ప్రశ్న పట్టుకెళ్ళి అర్జునస్య పక్కన పెట్టుకోవాలి. అర్జునస్య ప్రశ్న, అర్జునుని యొక్క ప్రశ్న భగవదుక్త వచన అర్థ వివేక అనవధారణ నిమిత్త. సరే ఒప్పుకుందాం, అర్జునుని యొక్క ప్రశ్న భగవంతుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల పుట్టినది వివేక అనవధారణ. భగవంతుడు బోధించే వివేకము అనవధారణ, అర్థము కాకుండా పుట్టినది అని మనము అనుకుంటే, అప్పుడు కూడా ఏమై ఉండాలి, భగవంతుని చేత ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. అప్పుడు భగవంతుడు ప్రశ్నకి అనురూపమైనటువంటి సమాధానం చెప్పి ఉండాలి కదా. కానీ భగవంతుడి యొక్క సమాధానం అలా లేదు. భగవంతుడి యొక్క సమాధానం ఎలా ఉంటుంది, ఈ రెండు నిష్టల్లో సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము, నీకైతే కర్మయోగము అని క్లియర్ గా ఉంటుంది. కానీ అలా లేదుగా. అలా ఉంటే నీ పూర్వపక్షం వ్యాలిడ్ కాదు. పూర్వపక్షం వ్యాలిడ్ అవ్వాలంటే భగవంతుడు ఏ విధమైనటువంటి సమాధానం ఇచ్చుండాలి. ఒకవేళ పూర్వపక్షి చెప్పినట్టు ప్రశ్న అవివేకము నుండి పుట్టి ఉంటే భగవంతుడు కేకలేసి ఉండాలి, నేను చెప్తున్నా నీకు అర్థం కావట్లేదు అంటున్నారు. మయా చదువుదాం. మయా బుద్ధికర్మణోః సముచ్చయః ఉక్తః. బుద్ధికర్మణోః సముచ్చయః ఉక్తః. కిమర్థం త్వమిత్థం భ్రాంతోసి ఇతి. కిమర్థం త్వమిత్థం భ్రాంతోసి ఇతి. అప్పుడు ఒకవేళ అర్జునుని యొక్క ప్రశ్న భగవంతుని చెప్పినటువంటి వివేకమును అర్థం చేసుకోకపోవటం వల్ల పుట్టి ఉంటే భగవంతుడు కేకలేసి ఉండాలి కదా అంటున్నారు. మయా బుద్ధికర్మణః సముచ్చయః ఉక్తః. నేను బుద్ధి కర్మలకు, జ్ఞానము కర్మలకు సముచ్చయము చెప్తుంటే కిమర్థం త్వమిత్థం భ్రాంతోసి, ఎందుకు నువ్వు ఇలా నన్ను ప్రశ్న అడుగుతున్నావు అని, నువ్వు మోహితుడు వై ప్రశ్న అడుగుతున్నావు అని చెప్పి ఉండాలి భగవంతుడు. కేకలేసి ఉండాలి అర్జునుడిని, ఏమిటి నేను చెప్తున్నా అర్థం కావట్లేదా ఏమిటి, నేను సముచ్చయం చెప్తుంటే నువ్వు జాయసి చేత్ కర్మణస్తే అని, కర్మ కంటే జ్ఞానము గొప్పదని నేను చెప్పాను అంటున్నావు ఏంటి, నేను చెప్పలేదు కదా, అలాగా నేను సముచ్చయమే చెప్తున్నాను కదా అని సమాధానం చెప్పుండాలి భగవంతుడు. కానీ అలా చెప్పలేదు సమాధానం భగవంతుడు అంటున్నారు. చూడండి ఎంత డైరెక్ట్ గా చెప్తున్నారో. ఒకవేళ అర్జునుని యొక్క ప్రశ్న అవివేకము నుండి, అంటే సబ్జెక్టు చెప్తున్నది అర్థం కాక పుట్టి ఉంటే భగవంతుడు కేకలేసి ఉండాలి, వార్న్ చేసి ఉండాలి అర్జునుడిని. నేనేమో సముచ్చయం చెప్తుంటే నువ్వు ఇది గొప్ప అది గొప్ప అని ప్రశ్న అడుగుతావేంటి అని ఉండాలి. కానీ అలా అడగలేదు కదా భగవంతుడు, అలా అడగలేదు. మరి భగవంతుడు ఏమన్నాడు చెప్తున్నారు. నతు పునః ప్రతివచనం అననురూపం పృష్టాత్ అన్యత్ ఏవ ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్త ఇతి. ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్తే ఇతి. ఇతి వక్తుం యుక్తం. సో ఆ నా పట్టుకొచ్చి మళ్ళీ యుక్తం ముందు పెట్టుకోవాలి. ఇతి వక్తుం నా యుక్తం. ఒకవేళ అర్జునుడు అవివేకమైనటువంటి ప్రశ్న అడుగుంటే, అంటే కన్ఫ్యూజ్ అయిపోయి నా మ్యాటర్ అర్థం అంటే విభాగవచనము చెప్తున్నాడన్న విషయం అర్థం కాకుండా అడుగుంటే ప్రశ్న, ఆ వివేకము అక్కడ డిస్టింక్షన్ ఉన్నది అని అర్జునునికి అర్థం కాకుండా అర్జునుడు ప్రశ్న అడిగి ఉంటే
కానీ సమాధానం అలా ఉండేది కాదుగా. ఇక్కడ ఇటువంటి సమాధానం ఉన్నది. ఏ సమాధానము? ద్వే నిష్ఠే మయా పురా ప్రోక్త అని చెప్తున్నాడు 3వ శ్లోకంలో, 3వ చాప్టర్లో చెప్పబోతున్నాడు. ఇది వరకు నేనే ఈ 2 రకాల విభాగంలోనూ చెప్పినాను అని. సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగం అని అని చెప్తాడు అక్కడ. మరి ఇది అనుక్తం కదా. ఇతి వక్తుం నా యుక్తం, ఆ నా ముందు లాస్ట్ లో పెట్టుకోవాలి. ఇతి వక్తుం నా యుక్తం. ఎటువంటి పృష్టాత్ అన్యత్ ప్రతివచనం అననురూపం. చూడండి, ఆ అన్వయం తిరగేసి చెప్పుకోవాలి. అడిగిన దానికంటే భిన్నమైనటువంటి వాక్యం, అడిగిన దానికంటే భిన్నమైనటువంటి వాక్యము ప్రతివచనం అననురూపం ప్రతివచనం. అంటే అడిగిన దానికి విపరీతముగా వ్యతిరేకముగా ఉండేటటువంటి వాక్యము చెప్తున్నాడే. అంటే సముచ్చయము అర్థం కాకుండా అడిగిన ప్రశ్నకి ఈ సమాధానం సరిపోదు అంటున్నారు. భగవంతుడు ఇచ్చిన సమాధానము నేను ఇదివరకే 2 మార్గాలు చెప్పాను, అందులో నీకు ఇది బెస్ట్ అని చెప్పబోతున్నాడు. ఒకవేళ అర్జునుడికి భగవంతుడు 2 మార్గాల గురించి చెప్తున్నాడు అని ఆ విషయం అర్థం కాకపోతే భగవంతుని యొక్క సమాధానం ఇలా ఉండేది కాదు. అప్పుడు భగవంతుని యొక్క సమాధానంలో అక్కడ నేను సముచ్చయం చెప్తుంటే నువ్వు విభాగం అని ప్రశ్న అడుగుతావేంటి అని భగవంతుడు వార్న్ చేసి ఉండాలి, కేకలేసి ఉండాలి కదా సమాధానంలో. కానీ అలా లేదు. నువ్వు చెప్తున్నది కరెక్టే అర్జున, నేను 2 మార్గాలు చెప్పాను ఇదివరకే, అందులో కొంతమందికి జ్ఞానయోగము, నీకేమో నీలాంటి వాళ్లకు కర్మయోగము అని భగవంతుడు చాలా క్లియర్ గా సమాధానము చెప్తున్నాడు. ఆ సమాధానము అడిగిన ప్రశ్నకు విరుద్ధంగా ఉండేది. ఎప్పుడు? ఒకవేళ అర్జునుడు ప్రశ్నను కన్ఫ్యూజన్ అంటే విభాగము ఉన్నది అని అర్థం కాకుండా ప్రశ్న అడిగితే ఈ భగవంతుని యొక్క సమాధానము అడిగిన ప్రశ్నకి అననురూపం, పృష్టాత్ అన్యత్ అననురూపం ప్రతివచనం అయ్యి ఉండేది కదా. అప్పుడు ఆ 3వ చాప్టర్ 3వ శ్లోకంలో ఉన్న వాక్యము యుక్తమైన వాక్యము కాకుండా పోతుంది. సో ఈ విధంగా ఎక్కడికక్కడ ఆ శ్లోకముల యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ, శ్లోకముల యొక్క మీనింగ్ ని చెప్తూ, అయ్యా ఏ విధంగా మీరు సముచ్చయాన్ని అంగీకరించమంటున్నారు? ఇక్కడ జ్ఞానకర్మలకు సముచ్చయము చెప్పబడట్లేదు. ఇక్కడే కాదు, వేదంలో ఎక్కడా కూడా జ్ఞానకర్మలకు సముచ్చయము చెప్పలేదు, సమన్వయమే చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఒక కాలంలో కర్మనిష్ట, మరొక కాలంలో జ్ఞాననిష్ట అనే సమన్వయమే చెప్పారు. కానీ ఒకే వ్యక్తి ఒకే కాలంలో జ్ఞానకర్మల యొక్క సముచ్చయము అనేటటువంటిది చెప్పలేదు అని ఆ విషయాన్ని సెటిల్ చేసే ప్రయత్నం శంకర్లు చేస్తున్నారు. ఇలా ఓపిక్గా చాలా డైరెక్ట్ గా ఆయన ఈ విషయాన్ని చెప్పి, దానికి ప్రతి పూర్వపక్షాన్ని చెప్పి, మళ్ళీ పూర్వపక్షాన్ని ఖండిస్తూ సిద్ధాంతాన్ని చెప్పి, మళ్ళీ ఆ సిద్ధాంతంలో పూర్వపక్షి యొక్క ప్రశ్న ఒకటి లేవతేసి, మళ్ళీ ఆ ప్రశ్నను మనకి అర్థం చేసేటట్టు రాసి, ఆ ప్రశ్నను మళ్ళీ ఖండిస్తూ అర్థమయ్యేటట్టు చక్కగా అలా రాసుకుంటూ వెళ్ళారు. ఎంత ఓపిక్గా రాశారో చూడండి భాష్యాన్ని. అది ఈ రోజుకి ఇక్కడతో ఆపుదాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. Any questions, comments?